వృశ్చిక రాశి వారికి జనవరి 22వ తేదీ గురువారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు వృశ్చిక రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే వీరి జీవితంలో ఏ విధంగా ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది జరగబోతుంది అనేటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుందామండి. అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ రోజున ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకు కదిలేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఒక చిన్న తప్పు మీ ఫలితాలను తారుమారు చేయొచ్చు. కాబట్టి మీరు చూపించే ఓర్పు, సహనం, నమ్మకం అనేది ఈరోజు మంచి ఫలితాలను తీసుకొని వస్తాయండి. అయితే ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి దేవతారాధన, ఎటువంటి శుభ అశుభ వార్తలను ఈరోజు వినబోతున్నారు అనేటువంటి విషయాల గురించి కూడా శ్రద్ధగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీకు చాలా ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి కూడా ఈజీగా ఏదైనా కానీ పూజ కానీ లేకుంటే పరిహారం కానీ మీకు బాగా ఉపయోగపడుతుందండి. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా మరిగేటువంటి వ్యక్తులు అనమాట. మీ మనసు చాలా లోతైనది. సాధారణంగా ఎవరికి కూడా సులభంగా అర్థం కాదు. ఒకరిపై ఒకరి నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది. కానీ నమ్మితే మాత్రం ప్రాణం పెడతారనమాట. మీరు మనస్తత్వంతో చెప్పాలంటే కనుక ప్రధానంగా ఉండేది లోతైనటువంటి భావోద్వేగం. మీరు పైకి మాట్లాడరండి, పైకి నవ్వరు, పైకి ప్రేమించరు. ఏదైనా చేయాలనుకుంటే పూర్తిగా చేస్తారు, అసలు చేయకుండా మానేస్తారు. అర్థవంతంగా ఉంటే కనుక మీరు అంటే ఏదైనా సరే బాగా నష్టమైతే ఉంటుందన్నమాట. ఏదైనా సరే పూర్తిగా సంపూర్ణంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే అర్థవంతంగా ఉండడం అనేది మీకు బాగా ఇష్టం. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు మీ బాధను బయటకు చెప్పరండి. లోపల కష్టమైన కానీ మీరు బాగున్నారు కానీ చెప్పేటువంటి మనస్తత్వం మీది. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడు కూడా బాధపడకూడదు, ఎప్పుడు కూడా విస్మరించకూడదు అనేటువంటి ఇదిలో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకరికి లొంగరనమాట. అయితే అదే సమయంలో మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరండి. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒక్కసారి కూడా మీకు న్యాయం చేస్తుంది. భగవంతుడు న్యాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం కూడా మీకు తప్పకుండా ఉంటుంది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది మీకు బాగా గుర్తిస్తారు. అయితే మీరు బయటపడరనమాట. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరు అతి లోతుగా ప్రేమిస్తారు. మీ ప్రేమలో అసలు ఆటంకాలు అనేవి ఉండవండి. మోసం కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అంకిత భావం కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తారు. అయితే మీకు ఎవరి దగ్గరైనా కానీ అయితే ఎప్పుడు కూడా సహాయం అందాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక మీరు ఎవరికైనా సహాయం చేస్తారు. కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎవరు కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయానికి మీరు సహాయం అనేది రాదండి. నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు మౌనంగా పోరాడేటువంటి గొప్ప యోధులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం అనేది కూడా, శివానుగ్రహం అనేది కూడా 3 కూడా కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయన్నమాట. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి, దాచుకున్నటువంటి కోపం ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అయితే ఈ రోజు నుండి మీకు ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ సంఘటన వల్ల ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకుంటారు అనేది కూడా తప్పకుండా మీరు ఈ రోజున తెలుసుకోండి. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారండి. ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు కదలడం, అలాగే డబ్బు బాకీలు చెల్లింపులు విషయం తేలిక కావడం, దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజున తొందరగా ఎవరికి మాట అనేది ఇవ్వకండి, స్పందించకండి. కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున కొంత కోపాన్ని తెచ్చుకుంటారండి. కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున దెబ్బతీయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువగా కాపు కాస్తూ ఉంటారనమాట. అయితే మీ నుండి కొంత సమాచారాన్ని, అలాగే మీ యొక్క బలహీనతలు అన్నిటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చాలా లోతుగా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏదైనా సరే కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముందు రోజుల్లో మీరు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు. కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పి చాలా కలలు కన్నారు. ఆ కళలు కనడానికి కూడా చాలా ఈజీగా చాలా సమయం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని కళలు కన్నా కూడా అవి వ్యర్థమైపోయాయే, కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని చెప్పి రాశివారు చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఉంటూ ఉన్నారనమాట. అంటే ఒక డైలమాలోకి వెళ్ళిపోయారనమాట. మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే
మీ చుట్టూ ఉన్న సమస్యల వలయాలు ఏర్పడినా కూడా మీరు ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి బయటపడిపోతూ వస్తున్నారంటే అది కేవలం భగవంతుడికి మీపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం, ఇవి మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం. ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యలను బట్టి అందుతూ ఉంటుందన్నమాట. ఇక పేదవారిగా, మధ్యతరగతి వారిగా, లేదంటే బాగా ఉన్న వాళ్ళక ఇవన్నీ చెప్పేసి అనుకోకుండా అందరికీ అన్ని రకాల సమస్యలకు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కల్పిస్తూనే ఉంటారనమాట. అయితే నాకు అవకాశం ఇవ్వవా భగవంతుడా అని చెప్పి మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా సహాయం చేస్తూనే ఉంటారండి. నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు పూర్వజన్మ పుణ్యమో తెలియదు కాదండి. మీరు అనుకోవడం భగవంతుడు ఇలా ఇవ్వడం చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే మీ చేతి నిండా కూడా ఈరోజు పని దొరుకుతుందండి. ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా మీకు సాయంత్రానికి తప్పకుండా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు ₹1 ఎక్కువే మీ కంటికి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కావచ్చు, ఏవైనా సరే పూర్తిగా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేటువంటి మెలకువలు కూడా ఈ రోజున మీకు తప్పకుండా తెలుసుకోగలుగుతారనమాట. ఇద్దరు వ్యక్తుల యొక్క వారి జీవితం అనేది మీ జీవితంలో ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎస్ మరియు ఎం ఈ 2 అక్షరాలతో పేర్లున్న వారితో సరికొత్త అంటే ఏదైనా కానీ వారి లేనటువంటి మార్పులు వారి ముఖంలో మీకు తెలియనటువంటి వ్యక్తులేనండి. మీకు ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉంటారు వ్యక్తులు అనమాట. వారు ఏంటంటే గతంలో మీకు దూరమై ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. వారు ఏంటంటే కనుక ఈ రోజున మీకు కొన్ని అవమానాలు, అలాగే మిమ్మల్ని దెబ్బ తీసేటువంటి విధంగా ప్రయత్నాలు అయితే తప్పకుండా చేస్తారు చెప్పుకోవాలి. అయితే ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీస పఠించుకోవాలి. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీస పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ రోజున స్వామివారిని దర్శించుకోండి. దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కూడా వెళ్ళండి ఈ రోజున. అలాగే ముఖ్యంగా అంటే ఏదైనా సరే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి పనులు మీ భవిష్యత్తుకు ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా కనిపిస్తూ ఉన్నాయంటే వారు చేసేటువంటి ప్రణాళికలు, వేసేటువంటి ఆలోచనలు ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు, లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తుల యొక్క మీ ఉన్నతికి చూసి, లేదంటే మీ పేరు పలుకుబడిని చూసి, మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదన చూసి, లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుంది, లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఈ విధంగా అట్రాక్ట్గా చూపిస్తున్నారు అనేటువంటి కుళ్ళుతో కావచ్చు. అలా నిజం చెప్పాలంటే కనుక మనం ఎదుగుతున్నామా అని మన చేయి భుజాల మీద వేసి మీరు ఏ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి, మీరు ఏ విధంగా అయినా కానీ విజయవంతంగా ఉండాలి అనేటువంటి మనకు ఏదైనా కానీ అంటే ఉంటారు కదండి. మీరు ఏ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి, మీరు ఏ విధంగా కానీ నడుస్తూ ఉండాలి అని చెప్పి అంటూనే ఉంటారు కదా. మీ వెనక మాత్రం వీడు నాశనం అయిపోతే బాగుండు, మనమే ఆ పొజిషన్లో ఉంటే ఎంత బాగుంటుంది, వీరు సంతోషంగా ఉన్నారే మనకే ఎంత బాగుండు వస్తే ఈ సంతోషం అని లోపల తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఎటువంటి కుళ్ళు ఉంటుందో, ఎటువంటి ఈర్ష్య ఉంటుందో మనం కూడా చెప్పలేం. కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియవు. మీరు ఏంటంటే అమాయకంగా గుడ్డిగా అందరినీ కూడా నమ్మేసి నా అని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఎప్పుడు కూడా మన మనసు నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మనల్ని నిర్మలంగానే కాపాడుతాడు. అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా తిప్పి కొట్టేస్తారు. కాబట్టి ఈ రోజున వారికి ఆనందాన్ని కలిగించవచ్చు. ఒకరు నాశనం, అలాగే ఒకరు పాడైపోతే బాగుండని, లేదంటే వారు ఏదైనా జరిగితే బాగుండు అని చెప్పి రకరకాలుగా కోరుకునేటువంటి మనుషులు ఉంటారు. అయితే మీరేం బాధపడిన అవసరం లేదండి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంది. కాబట్టి ఈ రోజున ఒక మధ్య వ్యక్తి వల్ల మీకు కొన్ని సమాచారాలు కూడా అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆస్తిపాస్తులకు సంబంధించినవి కానీ, ప్రాపర్టీ విషయాన్ని కానీ, ఇటువంటివన్నీ రకరకాల విషయాల్లో ఒక మధ్యవర్తి తీసుకునేటువంటి సమాచారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మానసిక స్థితిగతులు ఈ రోజున కొంత మీరు మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది. సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనిలో మీరు ఉంటారు. కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని ఈ రోజున కేటాయించలేకపోవచ్చు. ఈ విషయం కొంచెం మిమ్మల్ని మానసికంగా ఉంచుతుందన్నమాట. అంటే ఏదైనా సరే కొంచెం బాధ కలిగే విషయంగా ఉంటుందన్నమాట. ఇంకా రేపటి రోజున చక్కగా ఆరోగ్య విషయంలో కూడా చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారండి. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.